సార్ మీరొచ్చారేంటి సార్? కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. చేయడానికి నా దగ్గర మొబైల్ ఎక్కడుంది? ఎత్తేసావు కదా. ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు అన్నమాట. సిగ్గులేదా? దొంగతనం చేసిన నీలాంటి దాన్ని ఇంట్లోకి తిరిగి రానిస్తారా మళ్ళీ? సిగ్గులేదటే నీకు? జరిగింది చాలు. కష్టమో నష్టమో భరిద్దాం, లేకపోతే అందరం కలిసి చచ్చిపోతాం. అంతేకాని నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళటం వీల్లేదు. ఏమైందండి? ఆడపిల్లని కనికరం కూడా లేకుండా ఊరి చివరకు తీసుకెళ్లి ఒంటరిగా వదిలేసి వచ్చాడు తులసి. ఆ వంశీకృష్ణ. నాన్న, ఈ విషయం మీకెలా? ఊరేం గొడ్డుపోలేదు కదమ్మా, తెలుస్తాయి. ఏంటి వసు, రోడ్డు మీద వదిలేసి రావడం ఏంటి? అంటే నువ్వేం కంగారు పడకమ్మా. మా బాస్ వంశీకృష్ణ గారు అంతే. తేలిగ్గా తీసుకుని భరించడానికి నువ్వు సిద్ధపడ్డావు. కానీ ఎన్ని బాధలున్నా నిన్ను చూసుకునే బతుకుతున్నాం వసు. నీ బాధలు చూసి భరించలేవు. అందుకే వద్దమ్మా. ఏమండి, అలా మాట్లాడుకున్నానా? అమ్మకు నాకు ఇద్దరికూ జీవితాన్ని ఇచ్చిన మీ రుణం, ఈ ఇంటి రుణం తీర్చుకుంటాను నాన్న. అటు చూడండి నాన్న. గాలికి తెల్లగా రెపరెపలాడుతుంది, కానీ అదెంత భారమో మీకు తెలుసు. మోయాలన్న పట్టుదల, మోస్తానన్న నమ్మకం ఉన్నప్పుడే నన్ను పోరాడినివ్వండి నాన్న. ఏంటిది చిన్నపిల్లలు అలా నుంచున్నావేంటి? నాకన్నా నువ్వే ఎక్కువ చదువుకున్నావు కదా. మీరు నాకన్నా పెద్దవారు కదన్నయ్య. రే కాకర్ల మోహన ఆనందగా ఎన్నాళ్ళున్నావు అనేది కాదురా, ఉన్న 4 రోజులు ఎలా ఉన్నావు అనేదే ఇంపార్టెంట్. నువ్వు ఓకే అంటే చెప్పు, రేపే నేను పబ్బుకి తీసుకెళ్తాను. క్షమించండి అన్నయ్య, నేను రాను. సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టు పట్టించడానికి నేను ఇష్టపడను. నానమ్మా, ఆయన మొబైల్ రింగ్ అవుతుంది. మనవణ్ణి రింగులో పడేవే, తర్వాత ఎన్ని ఆటలైనా ఆడించవచ్చు. కానీ నానమ్మా, నా వాయిస్ బాగుంది కదా? నా పోలికలు నీకు వచ్చాక గొంతు బాగుండపోవడం ఏంటే, కానీ మాట్లాడు. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఈ అంకెలన్నీ కూడితే చివరికి మళ్ళీ 8 వస్తుంది. శనిగ్రహం ఏమోనని. ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. సరే అన్నయ్య. హలో. హాయ్ అన్నారు. సరే, ఎవరో చెప్పరే. నేను ఆనంద్ బాబుని మాట్లాడుతున్నాను. చెప్పరా. జన్మ నక్షత్రం, 2వ పాదం, గ్రహం అన్ని, నీ మొహం అన్ని చెప్పేసాయి. ఆనంద్ గారు ఎలా ఉన్నారు? బాగా ఇబ్బందుల్లో ఉన్నాను. మీరేం చెప్పకుండా విసిగిస్తే ఎలా చెప్పండి?
నన్ను గుర్తుపట్టలేదా? మీరు మొహానికి పౌడర్ రాసుకుని నా ఎదురుగా నిల్చున్నారా చెప్పండి గుర్తుపట్టడానికి. ఫోన్ చేసి కనుక్కోమని పజిల్ విసరకండి. రాంగ్ నెంబర్ అని చెప్పి రెడ్ బటన్ నొక్కేస్తాను చెప్తున్నా. షట్, వీడు అసలు నా తమ్ముడేనా అని డౌట్. దిస్ ఇస్ టూ మచ్. మీరెలా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ? అయ్యో ఏంటా పిచ్చి మాటలు? అంతే కదా మరి. మీరు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం, పక్క పక్కనే కూర్చున్నాం, క్యారియర్స్ ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాం. ఆ, ఇవన్నీ నా జీవితంలో జరిగాయా? కలలో కూడా రాలేదు కదండి. ఆ, అంటే నన్ను మర్చిపోయారా? అమ్మా మీరెవరో నాకు తెలీదు. ఆనంద్ గారు, ఫ్రెండ్ ని మర్చిపోకూడదు. తెల్లారేలోపు నేనెవరో గుర్తు రాకపోతే మీ ఇంటి ముందే శవంగా ఉంటాను. చూడండి, శవంగా ఉంటాను. చూడండి. నానమ్మా, బాగా మాట్లాడానా? నువ్వు నా పోలికలతో పుట్టావే. బుట్టలో పడేసే నేర్పు నీకు ఉంది. ఈ పాటికి మనవడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రే రే ఆనంద్, ఎవర్రా ఫోన్ చేసింది? తెలీదన్నయ్య, ఫ్రెండ్ అని చెప్తుంది. నాకైతే గుర్తులేదు. నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. శ్రీపాద శాస్త్రి, షణ్ముఖం, లింగస్వామి, రామచారి, ఏకలవ్య. ఒక్కటంటే ఒక్కటి ఆడపేరు లేదేంట్రా? గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఇన్నాళ్ళు ఎలా బతికేవరా నువ్వు? అన్నయ్య, ఇందాక ఫోన్ చేసిన అమ్మాయి రేపు పొద్దున్నే మన ఇంటి ముందు శవంలా ఉంటుందంట. ఫోన్లే, శవం అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుంది. ఏమంటున్నారన్నయ్య? పోరా. రామా, రావణాసురుడి దగ్గర ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను. అశోకవనంలో ఉన్న సీత కోసం నువ్వు వచ్చినట్టు ఏదైనా కష్టం వస్తే తప్పకుండా నన్ను ఆదుకోవాలి. వస్తావు కదూ? వసు వసు వసు, నీ సొగసు తొలిచే నా మనసు, వయసు కాదు వలపే ముఖ్యమనుచు వస్తున్నా కిలికింతల కనుమా. రా 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 రా, అబ్బో అబ్బో అబ్బో, జోగేంద్రా నీ కవితలు కూడా వచ్చేస్తున్నాయి రా. ఏ పనైనా ఇష్టంతో చేసేదానివి, ఇప్పుడేంటమ్మా భయంతో చేస్తున్నావు? తప్పదమ్మా, ఇల్లు పెద్దది, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు, వచ్చే జీతం కూడా పెద్దదేగా. అలాంటప్పుడు అక్కడ భయం ఉండాలి, రాముడి దగ్గర భక్తి ఉండాలి. అలసిపోయినట్టున్నావమ్మా, ఈ పూట కుండిపోరాదు? వద్దులేమ్మా, వెళ్తాను. ఎక్కడున్నా కష్టం ఒకటేగా. ఏంటి వసు, స్వాగతం పలకడానికి ఎదురొస్తున్నావా? నేను వస్తున్నట్టు నీకు ముందే తెలుసు కదా. తీసుకో, నీకోసమే తెచ్చా. తీసుకో. ఏంటది? ఇచ్చేటప్పుడు పుచ్చుకోవాలి గాని పిచ్చి ప్రశ్నలు వెయ్యకూడదే. కవర్ మోయలేవా?
విత్ స్మైల్ విత్ స్మైల్. అలా చూస్తావేంటి? అంత ప్రేమగా ఇస్తుంటే తీసుకో. కాని వాళ్లతో కార్లలో తిరగడం కాదే, కావలసిన వాళ్లతో కష్ట సుఖాలు పంచుకో. వెళ్ళో, మంచిని తెచ్చివు. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. మంచి నీళ్ళు ఇచ్చేంత మంచివాడేం కాదు వీడు. మావయ్య నమస్కారం. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు దూరపు చుట్టం అని తెలిస్తే జనం మమ్మల్ని ఇంకా దూరం పెడతారు. ఆ దూరాన్ని తగ్గిస్తానని కాంతం బొమ్మ చెప్పింది మావయ్య. నోర్మయ్ నోర్మయ్ నోర్మయ్. ఏమిట్రా దబాయింపు? మర్యాదగా మావయ్యా అని సాగదీస్తే నీకు నచ్చదా? ఏమయ్యా అని ఆ బ్యాంకోళ్ళు నిలదీస్తే బాగా రుచిగా ఉంటుంది. బ్యాంకు గొడవలు అందరికీ తెలియాలా అత్తయ్య? ఈ జోగ్గాడికి అన్నీ తెలుసు. జోగేంద్ర బామ్మ. ఏ, ఏదో ఒకట్లేరా. అయినా వీడికి ఇక్కడేం పని? ఆడపిల్లలుండే ఇల్లు ఇది. ఆ వాసన చూస్తే కుక్కలు వస్తాయిరా. ఇదిగో నీ ముద్దల కూతురు వసుంధర ఇంట్లో జాజి మల్లి, బొండు మల్లి, గండు మల్లి అన్ని మల్లెలు నాటింది కదా. ఆ వాసనకి వచ్చాడు జోగేంద్ర. తప్పే ఉందిట. తులసాకు వాసన కూడా గుర్తుపట్టలేని వీడు ఈ అయోధ్యలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇది ఆ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ఇది అయోధ్య అయిపోయిందా? ఇలాంటి వాడితో సయోధ్యకు వస్తే ఆ బ్యాంకోళ్ళు ఇంటికి రారా? వాయిదాలు నేను కట్టుకోగలను నానమ్మా. ఆహాహా, నీకు లింగోమ నెలకొక్కసారి వచ్చే జీతంతో దేన్ని ఉద్ధరించలేమమ్మా. వీడు నెలకొక్క 5 సార్లు వచ్చాడు అనుకో, ఇల్లు కళకళకళకళ ఆడిపోతుంది. ఏం అవసరం లేదు. వీడు వెళ్లేంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను. అమ్మ వసు, నువ్వు జాబ్కి వెళ్ళు. నువ్వు రా తులసి. వాట్ ఈస్ దిస్ కాంతమ్మా? వర్కౌట్ అయ్యేలా లేదు. రేపు గుడికి వస్తుందిలేరా. నేను పంపిస్తాక వెళ్ళు వెళ్ళు. వసు, నిన్నందంగా చూడాలని ఏరి కోరి తెచ్చా. See you. ఇంకా ఏంటలా చూస్తున్నావు? ఉద్యోగం వెలగబెట్టరాపా. ఆడు ముందు కాస్త పళ్ళికిలిస్తే నీ సొమ్మే పోయింది. ఏమిటో జనాలు బతక నేర్చుకోరు. అమ్మా యువరాణి, నా ముద్దలు మనవరాలా. ఏంటి నానమ్మా? తీసుకో. వావ్, చాలా బాగుంది నానమ్మా. నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుందమ్మా. నీకోసం ఎంత ఖర్చైనా పెడతానే. కాకర్ల ఇంటికి కాబోయే కోడలివి మరి. నానమ్మా, ఈ డ్రెస్ వేసుకుని ఆయనకి కనిపిస్తే కళ్ళప్పగించి చూస్తాడు కదా. అలా చూసేవాడే కళ్ళల్లో నిన్ను పెట్టుకొని చూసుకుంటాడే. వల్లో పడ్డాడనుకో, మచ్చిక చేసుకుని ఆవు పాలు పిండినట్టు అవసరాల్ని విండుకోవచ్చు. నా పోలికలొచ్చిన నువ్వు ఆ పని చేయలేవా చెప్పు? నువ్వేం చేయమన్నా చేస్తాను నానమ్మా. ముందు ఆ పళ్ళం తినడం ఆపి వెళ్ళి బాగా టిఫిన్ చెయ్యి. నువ్వు బలంగా ఉంటేనే ఆ రంగులు పొంగులు కనిపిస్తాయి.
ఆ కాకర్ల మోహన ఆనంద్ బాబుని వశపరుచుకునేదానివే నువ్వు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, టిఫిన్ చేయి, వెళ్ళు. వెళ్ళు. ఆ జోగ్గాడిచ్చే గిఫ్టులన్నీ దీనికిస్తే పిఠాపురం మహారాణిలా మెరిసిపోదు నా పరవరాలు. రామ రామ రామ, అంత మంచి జరగాలి తండ్రి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి? సార్ సార్ని కలవాలని వచ్చాను. పడుకున్నారు, లేచిన తర్వాత మాట్లాడండి. వెళ్ళండి వెళ్ళండి, ఆలస్యం అయితే తిడతారు. లేపితే చంపేస్తారు. ఆలోచించుకుని కిందకి రండి. రామ రామా, ఇదొకటి ఉందా? హాల్లో వెయిట్ చేయనా? రేపు మార్నింగ్ 10 o'clock నన్ను లేపాలి, ఓకే? అమ్మో, వచ్చి కూడా ఎందుకు లేపలేదని అరుస్తారేమో. ఎందుకైనా మంచిది, నేను వెళ్ళి లేపుతాను. సార్ సార్, వాయిస్ రావట్లేదు, ధైర్యం చాలట్లేదేమో. రామ రామ సార్. రామా, ఈ కృష్ణుణ్ణి లేపడం ఎలా? ఐడియా, ఆయన మొబైల్లోనే అలారం పెడితే కరెక్ట్. సో అయ్యో, సో అయ్యో, వదలండి సార్. సో I miss you, baby. సార్ వదలండి సార్. రామ రామ. రా డార్లింగ్, I miss you, baby. సార్ నువ్వు సూపర్. ఈయన కలలో కూడా కాపురం చేస్తున్నట్టున్నాడు. Hi, Shalini. How are you, baby? అయ్యో రామా, ఇప్పుడు శాలిని వచ్చిందా? వయసుకొచ్చిన ఆడపిల్లలందరూ ఈయన కళ్ళకు వస్తారనుకుంటా. నీ అందంతో నన్ను మత్తులోకి ముంచకు, బేబీ. మహాన్ బావుడు నిద్దట్లో కూడా ఇంత గట్టిగా పట్టుకున్నాడు. ఏం ఊహించుకుంటున్నాడో ఏం పాడు. చిచి, ఈ మాటలన్నీ వింటే ఎవరైనా చచ్చిపోతారు పాపం. కమ్ ఆన్ బేబీ, నీకోసం వెనిస్ స్కాచ్ గిఫ్ట్ గా తెచ్చాను. తీసుకోకుండానే వెళ్ళిపోతావా? తీసుకోవా? నా కర్మకాలి ఇలాంటి వాడి దగ్గర డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు.
దీన్ని తిట్టుకోవడం కాదు, ఆడేసుకోవాలి. కొంచెం నా చెప్పులు కూడా రిపేర్ చేస్తావా?